మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను. ఎందుకంటే మీరు బాధితురాలు కాబట్టి. కానీ పేరు పెట్టి సంబోధించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఒక పేరు చెప్పండి. మీరు కాకుండా నేను ఆ పేరుతో మిమ్మల్ని పిలుస్తాను. వీణా అని పిలవండి. నా పేరు అదే. అండ్ మీ పేరు కాకుండా పెట్టి పిలవాలనుకున్నాను. సో నేను వీణా అనే పేరు పెట్టి పిలవమంటారా మిమ్మల్ని? యా. ఓకే. వీణా గారు మీరు మధ్యాహ్నం చెప్పండి. ప్రెస్ మీట్లో ఆవేదనతో మాట్లాడారు, అవి చూసాం. అదే సందర్భంలో మీరు అరవ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్నారు, నన్ను రకరకాలుగా శారీరకంగా మానసికంగా వాడుకున్నారు అని. కానీ మీరే అరవ శ్రీధర్ని హనీ ట్రాప్ చేశారు డబ్బుల కోసం అని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఇందులో, వాస్తవాలు ఏంటి? నేను ఎవరిని హనీ ట్రాప్ చేయలేదండి. నాకు ఆ ఉద్దేశాలు కూడా లేవు. నేను చాలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను రైల్వే కోడూరులో నా బాబుతో. ఇతను వచ్చిన తర్వాతే నా పరిస్థితి ఇలా అయిపోయింది. నేను మీడియా ముందుకు రావడానికి ఏ ఆడది ధైర్యం చేయదు. కానీ నాకు ఇంత అన్యాయం జరిగింది. అన్యాయం చేసినోడు మాత్రం సంతోషంగా తిరిగేస్తున్నాడు. కానీ ఇంట్లో కూర్చొని అందరి దగ్గర మాటలు పడి అందరికీ దూరం అయిపోయింది నేనే. కాబట్టి ఇతను సమాజానికి పనికిరాడని చెప్పేసి చెప్పడానికే నేను మీడియా ముందుకు వచ్చాను. ఓకే. అంటే అరవ శ్రీధర్ మదర్ మీ పైన ఒక ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఐడియా ఉందా మీకు? ఏమనండి? మీరు 25 కోట్ల రూపాయలకు ముందుగానే పథకం వేసుకొని అరవ శ్రీధర్ని ఇబ్బందుల పాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన జీవితంలోకి వచ్చారు అని. నిజానికి అరవ శ్రీధర్ జీవితంలోకి మీరు వెళ్ళారా, మీ జీవితంలోకి ఆయన వచ్చాడా? జస్ట్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికే నేను మెసేజ్ చేశాను. ప్రొలాంగ్ చేయడానికి అతను ఒక ఎమ్మెల్యే, అతనికి ఉండే బిజీ షెడ్యూల్స్ అతనికి ఉంటాయి. ఎవరికైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే అతని బిజీ షెడ్యూల్స్ అతనికి ఉంటాయి. అతను ఇంత ఖాళీగా ఉండి నాతో ఇంత డ్రామా నడుపుతాడని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. నేనైతే కంగ్రాచ్యులేట్ చేయడానికి మాత్రమే మెసేజ్ చేశాను. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఎలా రియాక్ట్ అయ్యాడు ఆయన? అతను అందరు అబ్బాయిలాగే రియాక్ట్ అయ్యాడండి. ఒక ఎమ్మెల్యేగా ఏం రియాక్ట్ అవ్వలేదు. నన్ను ఒక అమ్మాయిగానే చూశాడు. చాలాసేపు చాట్ చేశాడు, నెంబర్ ఎక్స్చేంజ్ చేశారు. మీరు దేనిలో కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు? ఫేస్బుక్లో అండి. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన తర్వాత ఏంటి ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి తనది? థ్యాంక్ యూ అనేసి అన్నారు. మీరు ఎక్కడి నుంచి అనేసి అన్నారు. నా డీటెయిల్స్ కనుక్కున్నారు. నా ప్రొఫైల్లో నా ఫొటోస్ చూసి బాగున్నారు, డ్రెస్సింగ్ బాగుంది, ఇదంతా ఫ్లర్టింగ్ లాగా చేశారు. లాస్ట్లో నెంబర్ ఇచ్చి తాను నా నెంబర్ తీసుకొని టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారండి. మీరేమన్నారు? సరే అని చెప్పేసి టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days ఫ్రెండ్లీగానే మాట్లాడారు అతను నాతో. తర్వాత నుంచే వీడియో కాల్స్ చెయ్యి, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఉంటాను అని చెప్పేసి చెప్తూ వచ్చారు. దాని తర్వాత న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్లో కొంచెం ఎక్స్పోజ్ చేయని చెప్పేసి అడగటం జరిగింది. నేను అవన్నీ కుదరవు అనేసి చెప్పాను. మొత్తానికైతే నేను ఎటువంటి న్యూడ్స్ అవన్నీ ఏం పంపించలేదు అతనికి స్టార్టింగ్లో. ఓకే. మీరు ఎప్పుడు చేశారు కంగ్రాచ్యులేషన్స్, ఎప్పుడు చెప్పారు? June 14, 2024లో అండి. 2024లో ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పాను. ఓకే. మా నియోజకవర్గం కాబట్టి. ఓకే. సో అతను వాట్సాప్లో మిమ్మల్ని వీడియో కాల్ చేయమన్నాడు. ఇది ఎప్పుడు, ఎన్ని రోజులకి? మీరు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన తర్వాత ఎన్ని రోజులకి? ఒక 5 daysకి. 5 daysకి మీరు ఫేస్బుక్ చాట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు, రైట్? టెలిగ్రామ్ చాట్లో. సారీ, టెలిగ్రామ్ చాట్లో ఉందా అండి? ఆ రోజు మీరు ఫస్ట్ చేసిన కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన చాట్ దగ్గర నుంచి ఆ థ్రెడ్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2024 నుంచి టిల్ డేట్ వరకు ఉన్నాయి. నాకు స్క్రీన్ షాట్స్ పంపించగలుగుతారా? ఇప్పుడు అండి? మీరు ఎప్పుడు పంపించినా పర్వాలేదు. అంటే మీరు మాట్లాడుతూ పంపించడానికి కుదురుద్దా? ఇదే ఫోన్లో ఉంటే బహుశా కుదరదేమో, వేరే ఫోన్లో ఉంటే మీరు పంపించండి, లేదు తర్వాత పంపించినా పర్వాలేదు. ఇప్పుడు అదే ఫోన్లో ఉన్నాయా? వీలవుతుందా పంపించడానికి? ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయండి. మీది కూడా ఇట్లా పడుతుంది, స్క్రీన్ షాట్ ఇట్లా పడుతుంది. ఓకే దెన్, ఓకే తర్వాత పంపిద్దరు కానీ. ఓకే.
సో ఫస్ట్ వీడియో కాల్ ఆయన చేశారా, మీరు చేశారా వీడియో కాల్ చేయమన్న తర్వాత? అతనే అండి, ఎప్పుడు చేసేది అతనే. మ్మ్. సో వీడియో కాల్ చేయమని అన్నప్పుడు మీరు అంటే మీరు ఏమనుకోవద్దు దయచేసి. నేను వాస్తవాలు ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కడైనా లోతుగా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి, ఇబ్బంది పడకుండా. లేదు అంటే నేను ఆన్సర్ చేయలేను అని చెప్పొచ్చు. సో జనం ఏమనుకుంటున్నారంటే కొంతమంది మీరు తప్పు చేశారని అంటూ ఉంటే, లేదు అరవ శ్రీధర్ తప్పు చేశారని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో మీ వైపు నుంచి వేలు పెట్టి చూపిస్తూ అడుగుతున్న వాళ్లకు కొన్ని ఆన్సర్స్ కావాలి కాబట్టి నేను ఆ యాంగిల్లో అడగలను అనుకుంటున్నాను.